నమస్తే అండి. మన కన్వర్జేషన్ నేను నమస్తే. రికార్డ్ చేస్తున్నా. ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. అగ్రీ డిసగ్రీ? అగ్రీ సార్. ఓకే. బర్త్డే డేట్స్ 1 అక్టోబర్ 95, 7:36 విజయనగరం జామి. యా అవును సార్. జామి నుంచి విజయనగరం 30 కిలోమీటర్ల లోపే ఉంది కాబట్టి విజయనగరం తీసేసుకోవచ్చు కదా. ఏమో సార్, అది నాకు మరి ఐడియా లేదు. ఓకే, సరే నేను తీసుకుంటాలే. ఒక నిమిషం అట్ట కరెక్ట్ చేసుకున్నాను, 1-2 నిమిషాలు. చెప్పండి. రాసినాయి బర్త్డే డేట్స్ అయితే రాసినాయి. సో డూప్లికేట్ రిజిస్ట్రేషన్లు చేయకూడదు. చేస్తే ఓకే మొత్తానికే పోతుంది ఆపర్చునిటీ కదా. చేయమాకండి, చేయొద్దని చెప్పండి అందరికి. చెప్తారా? చెప్పాలి. ఏం చేస్తున్నారు, ఏం కావాలి? సార్, నేను ప్రస్తుతానికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. టెస్టర్ అనమాట, మాన్యువల్ టెస్టర్. ఓకే నేను రీసెంట్గానే మ్యారేజ్ అవన్నీ అయ్యాయి 24లో. ఓకే. సో కొంచెం ఏం కావాలి? నాకు కెరియర్ పరంగా ఎట్లా ఉంటుంది అంటే, నేను ఆటోమేషన్ కోసం ట్రై చేస్తున్నాను. ఒక కెరియర్ స్విచ్ అనేది నాకు వర్కౌట్ అవ్వట్లేదు ఏం చేసినా. ఓకే సార్. ఒకటి అది. ఇంకోటి ఏంటంటే, మ్యారేజ్ కొంచెం అవకతవకలు ఉన్నాయి నాకు. అంటే లైక్ కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయి మ్యారేజ్ పరంగా. అంటే కలిసి ఉండాలనా విడిపోవాలనా? ఆ, అంటే తను విడిపోవాలని, నేను కలిసి ఉండమని. ఆ, ఎందుకట? అంటే ఎందుకు విడిపోవాలనుకుంటుంది? తనకి మ్యారేజ్ అంటే అసలు ఇంట్రెస్ట్ లేదు. జనరల్ గా మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ లేదా? మీ మీద మ్యారేజ్ ఇంట్రెస్ట్ మీద లేదా? తను అంటే మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ లేదు. మరి ఎందుకు చేసుకున్నారట? ఆ, కొన్ని ఇంట్లో వాళ్ళని మరి కొంచెం కన్విన్స్ చేయాలని ట్రై చేశారు వాళ్ళు. పెళ్లి ముందు మీరు మాట్లాడుకోలేదా? మీరు అమ్మాయితో మాట్లాడలేదా? మాట్లాడాను సార్, మాట్లాడాను. మాట్లాడినప్పుడు ఏమంది అప్పుడు? మాట్లాడినప్పుడు కూడా అప్పుడు కూడా నార్మల్గానే ఉన్నది. ఫస్ట్ ఇద్దరం నో చెప్పుకున్నాము, కానీ ఆ తర్వాత మళ్ళీ నాకు ఆ తర్వాత నేను మళ్ళీ మాట్లాడుకున్న తర్వాత నేను సెట్ అయిపోయాను. బట్ అది 10 అనేది సెట్ అవ్వలేదు. సో దానివల్ల ఇష్యూస్ అనేవి జరుగుతున్నాయి ప్రస్తుతానికి. ఇప్పుడు కలిసి ఒక దగ్గరే ఉంటున్నారా మరి? ఒక దగ్గరే ఉంటున్నాము. ఓకే. యా, కానీ కొంచెం డిస్టర్బెన్స్ అనేవి వస్తున్నాయి. అంటే లైక్ డైవర్స్ ఆ టైప్లో కొంచెం డిస్కషన్స్ అనేవి నడుస్తున్నాయి. సో ఏంటి అనేది అసలు దానికి మామూలుగా దానికి ఇలా సింపుల్ గా చెప్పడానికి అవ్వదు. ప్రశ్న జాతకం అట్లా తీసుకుంటే గానీ క్లారిటీ రాదు. మరి అది చెప్పకపోతే మరి మీరు ఫీల్ అవుతా అంటే నేను చెప్పను. మామూలుగా ఎలా ఉందో చూడమంటే చూస్తా. ఎలా ఉందో చూడండి చాలు. అంటే మ్యారేజ్ లైఫ్ అంటే బాగుంటుందా బాగోదా అని మాత్రమే చూడండి. నాకు ఇంక వేరేది అవసరం లేదు. బాగుంటుందా అంటే ఇదే అమ్మాయితోనా? ఇదే అమ్మాయితో ఎలా ఉంటుంది, ఏంటి అసలు ఫ్యూచర్ ఏంటి, నార్మల్గా తెలుసుకోవడానికి మాత్రమే. నేను డైవర్స్ అవుతుందా అవ్వదా అని కూడా నేను మిమ్మల్ని అడగట్లేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ మీ వీడియోస్ నేను చూశాను. మీకే క్లారిటీ లేనప్పుడు అంటే మీరే అన్నారు కదా. సో అది నేను అడగను. ఏంటి అసలు ఫ్యూచర్ ఏంటి అంటే, నాకు మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఒకటి నేను తెలుసుకోవాలి. ముఖ్యంగా నా కెరియర్ అనేది నాకు చాలా ఇబ్బంది అంటే నేను ట్రాన్సిషన్ కోరుకుంటున్నాను. టెస్టింగ్ నా మాన్యువల్ నుంచి ఆటోమేషన్, అది నాకు ఎప్పటికీ అది ఎన్ని విధాలుగా ట్రై చేసినా అదే అవ్వట్లేదు. మరి ఎఫర్ట్ లోపం నాకేం అర్థమైందో అలానే స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పేసేనా అన్ని ఓపెన్ గా చెప్పేసేయండి. ఓకే సార్. 1 అక్టోబర్ 95 తీసుకున్నాను. 7:36 ఇచ్చారు. 1 నిమిషం పెంచుకున్నాను అంతే నేను. ఓకే. తులా లగ్నం వచ్చింది. నక్షత్రం వచ్చేసి మూలా నక్షత్రం వచ్చింది. కరెక్టేనా? అవును సార్. ఓకే. మీ చార్ట్ ఒరిజినల్గా ఏముందో చూడండి. కేతు సప్తమంలో ఉన్నాడు, రిప్రజెంట్స్ మార్స్ లగ్నం మీద ఉన్నాడు, రాహుతో కలిసి ఉన్నాడు. రాహు లీడింగ్. ఆ రాహు ఎవరితో ఉన్నాడు, ఎవరి నక్షత్రంలో ఉన్నాడు అంటే కుజ నక్షత్రంలో కుజుడితో పాటు కలిసి ఉంటూ వ్యయానికి కనెక్ట్ అయ్యాడు. కుజరాహులు వ్యయానికి కనెక్ట్ అవ్వచ్చా? అవ్వకూడదు. అయితే ఏమిస్తుంది, ఇది టెస్టింగ్ నేచర్ ఇస్తుంది. ఆల్రెడీ మీరు టెస్టర్ అన్నారు. తర్వాత గ్రీడు, ఎక్స్పెక్టేషను, డిజైరు, ఇవన్నీ ఎక్స్పెక్టేషన్ని ఇస్తుంది. అంటే ఎంతో కొంత అక్కడ సప్తమానికి ఇష్యూ ఉంది. రెండోది చూడండి, ఇప్పుడు ఫీమేల్ కదా, అబ్బాయి కాబట్టి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు కాబట్టి మీరు ఊగొడతా ఉన్నారా? తర్వాత చంద్రుడు కేతు ఒకే నక్షత్రంలో ఉన్నారు. సో కాబట్టి దశమాధిపతికి వక్రత్వం వల్ల ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ ఉండదు. ప్రొఫెషనల్ లో ఎదుగుతారు కానీ ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ తొందరగా ఇవ్వదు. కానీ నాకు యాక్చువల్ గా అంటే 3 ప్రమోషన్స్ వచ్చినాయి. చెప్పకండి, మీరు ఈవెంట్స్ చెప్పకండి. నేను చెప్తాను, ఆగండి. చంద్రకేతుల వల్ల మీకు ఎంత డిజైర్ ఉంటుందో అంత డిటాచ్మెంట్ ఇస్తాడు. అర్థమైందా? డిజైర్ డిటాచ్మెంట్ తో ప్లే అవుతుంటుంది కాబట్టి 3 స్వింగ్స్ ఇస్తుంది అనమాట. అర్థమైందా? సో చంద్రుడు స్త్రీకారక గ్రహం. స్పాయిల్ అయిందా ఒకటి?
నెక్స్ట్ శుక్రుడు కళత్రకారకుడు లగ్నాధిపతి, అది రాహుతో సంబంధాన్ని కలగడం వల్ల అది స్పాయిల్ అయ్యాడు. దానికి ఎక్సెప్షన్ ఉంది మార్స్, కానీ మళ్ళీ మార్స్ కంట్రోల్డ్ బై రాహు అన్నట్టే కదా. కాబట్టి అది ట్విస్ట్ అండ్ టర్న్స్ని చేస్తూ ఉంది. సరే, సో కాబట్టి ఏంటిది, ఇప్పుడు ఈ అమ్మాయి కాదు, ఏ అమ్మాయిని చేసుకున్నా ఏదో రకంగా ఉంటూ ఉంటుంది. అది ఇష్యూ కాకపోతే హెల్త్ ఆఫ్ ది వైఫ్ ఏదోటి పనిచేస్తుంది, మదరు, ఇవి ఛాలెంజెస్ కూడా పనిచేస్తాయి అనమాట, ఫ్యామిలీ ఛాలెంజెస్ అనమాట. అంటే మనం సరే ఇప్పుడు బుధుడు ఉచ్చ పొందాడు, కానీ ఫాలోయింగ్ ఎవరిని, చంద్రుడినే డైరెక్ట్ అయిపోయినాక. మళ్ళీ బుధుడికి వక్రత్వం వచ్చింది అంటే 9th లార్డ్కి డిస్టర్బెన్స్ వచ్చింది, కానీ ఎగ్జాల్టెడ్ కాబట్టి ఎంతో కొంత మినిమం గ్యారంటీ ఉంది చార్ట్ లోపల. తర్వాత గురు ద్వితీయంలో ఉన్నాడు, ఇది మంచి విషయం. కానీ ఎవరు, తృతీయ షష్టాధిపతి, కానీ షష్టాధిపతి అయిన వాడు ద్వితీయంలో ఉన్నాడు, తృతీయాధిపతి కాదు. మళ్ళీ షష్టాధిపతి అయ్యేవరకు ఏమవుతుంది, గొడవలు, ఇష్యూస్ ఫ్యామిలీలో, లేదంటే అప్పులు, లేదంటే హెల్త్, ఇట్టా ఏదో ఒకటి ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు రవిచంద్రులు ఇద్దరు బేసికల్లీ మీ చార్ట్లో అన్ని రిలేషన్షిప్స్ ఉండొచ్చు, సస్టైన్ అవ్వచ్చు, కానీ అన్నిటికీ మీరు కనెక్ట్ అయ్యి నాకు అన్నీ కంఫర్టబుల్గా ఉన్నాయని మీరు ఏ నిమిషము ఫీల్ కాకుండా అవి చేస్తూ ఉంటాయి. అర్థమైందా? అబ్స్టకల్స్ ఉన్నాయి చార్ట్ లోపల, అన్ని భావాలకి ట్విస్ట్లు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి చార్ట్ మనం చెప్పగలుగుతామని మనకేం దమ్ము లేదని చెప్తా. అర్థమైందా? నేను ట్రై చేస్తా అంతే. అర్థమైందా? ఓకే. సో మీకు ఆ విధంగా ఫీలింగ్ వచ్చిందా? ఒక రిలేషన్షిప్ అని కాదు, ఎనీ రిలేషన్షిప్లో ఏదో ఒక గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు ఫాదరు మదరు బాగానే ఉన్నారన్నా ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉండకపోవచ్చు. అర్థమైందా? లేదు రిలేషన్షిప్లో గ్యాప్ ఉండొచ్చు, లేదు బాగుందనంటే మళ్ళీ దూరంగా ఉండొచ్చు. ఇలా రకరకాలుగా పనిచేస్తుంది. మీకు అనిపించిందా? ఏం అనిపించలేదు అట్లా? అనిపించింది సార్. తర్వాత ఇక టైం లైన్కి వెళ్తాం. చార్ట్ నాకు అర్థమైంది, చాలా అబ్స్టకల్స్ ఉన్నాయి, యాజ్ ఇట్ ఈస్గా చెప్తా. ఓకే. కెరియర్ అయితే బాగుంటుంది. అర్థమైందా? ఏదో ఒక ఆపర్చునిటీ ఉంటుంది, లేదు అన్నది ఉండదు, ఏదో రకంగా తీసుకొస్తుంది ఆపర్చునిటీ. కాకపోతే ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అవ్వదు, డిటాచ్ అయినాక, డిలే అయినాక జరుగుతూ ఉంటుంది. కేతు దశ రిప్రజెంట్స్ మార్స్, పర్వాలేదు, నార్మల్గా నడుస్తూ ఉంది, ఇబ్బంది ఏమీ చెప్పట్లేదు ఇనిషియల్ ఆస్పెక్ట్లో. ఓకే. తర్వాత మీరు రిలేట్ చేసుకోండి పాజిటివ్ నెగిటివ్ అట్లా, స్టోరీ సినిమా లాగా కాదు. తర్వాత 10th హౌస్ సన్తో సెక్స్టైల్ ఇచ్చింది ఉన్న దానిలో, కానీ అదే టైంకి మార్స్ కూడా జూపిటర్ స్టార్లో ఉన్న సాటర్న్కి ట్రైన్ ఇచ్చాడు, లేవనివ్వట్లేదు. సో వీనస్ దశ వచ్చింది, వీనస్ ఇన్ మార్స్ స్టార్, అది అఫ్లిక్షన్. కాబట్టి ఫస్ట్ 5 years పర్వాలేదు, యావరేజ్గా వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ కొంచెం ఇంప్రూవ్మెంట్ వస్తూ ఉంది, కానీ మళ్ళీ అబ్స్టకల్ వస్తూ ఉంది. 2000 ఆ ప్రాంతంలో ఇంప్రూవ్మెంట్, అబ్స్టకల్ పనిచేసాయా, సస్టైన్ అయిందా, లేదంటే ప్రాబ్లమ్స్ వచ్చాయా, లేదంటే గబాలను కింద పడడం, దెబ్బలు తగలడం లాంటివి తగులుతున్నాయా, ఏమవుతా ఉంది? లేదు సార్, 2000 అంటే అది చిన్నతనం అంతా నాది బాగానే జరిగింది. 2000లో ఏమవుతా ఉంది? మీ ఫాదర్ ఏం చేసేవాళ్ళు, మీకు ఏమవుతా ఉంది? 2001 ఫాదర్ కొంచెం ఫైనాన్షియల్ గా కొంచెం ఆ టైంలో కొంచెం స్ట్రగుల్ అనేది పడ్డారు. ఎందుకు స్ట్రగుల్ పడ్డారు? అప్పు ఇవ్వడం వల్ల, దేని గురించి? జాబ్ పరంగా, నాన్నగారికి జాబ్ పరంగా కొంచెం పడ్డారు. ఏం జాబ్? నాన్నగారు ప్రైవేట్ సెక్టర్ లో పనిచేస్తారు, ఎంపీ దగ్గర కొంచెం పనిచేస్తారు అనమాట. ఓకే, పిఏ లాగా. పిఏ లాగా, ఎస్. ఓకే. సో మరి అక్కడ వచ్చినట్టే వచ్చే ఆపర్చునిటీ దెబ్బతింటా ఉందన్నమాట, దగ్గర దాకా వచ్చి, ఏదైనా కానీ ఉన్న సిచ్యువేషన్లో. అర్థమైందా? సో అది ట్విస్ట్ పనిచేసింది. మీరు ఫైనాన్షియల్గా అంటున్నారు కదా, అది. దాని తర్వాత మళ్ళీ ముందుకు పోదాం. అక్కడ వక్రిచ్చాడు కాబట్టి ఇనిషియల్ లెవెల్లో -*- క్యాన్సిలేషన్ ఉంది, కానీ మళ్ళీ 2001, 2002 చూడండి. అంటే ఇప్పుడు అక్కడ చూడండి, మనం చేస్తున్నాము, రిజల్ట్ ఎలా ఉందని అంటే మనల్ని యూటిలైజ్ చేసుకుంటారు, కానీ ఎక్స్పెక్టెడ్గా ప్రోగ్రెస్ లేదులాగా ఉంది. ఎందుకంటే 10th హౌస్ సెక్స్టైల్ మెర్క్యూరీ జరుగుతుంది, డెసిషన్ మేకింగ్ ఇష్యూస్ కదా. కాబట్టి 2001, 2002 ఇది కూడా ఎక్స్పెక్టెడ్ ప్రోగ్రెస్ని చెప్పట్లేదన్నమాట. కనిపించిందా మీ ఫాదర్కి ఉన్న సిచ్యువేషన్లో? ఎక్స్పెక్టేషన్ డిసప్పాయింట్ చేసినట్టు కనిపిస్తుంది మళ్ళీ, అంటే కంటిన్యూ అయిందనమాట, అది కనిపించింది. ఎస్, నో? ఎస్. దాని తర్వాత నెక్స్ట్ చూడండి, మీకు ఒక ఇంప్రూవ్మెంట్. 2004లో చాలా రోజుల తర్వాత మూన్కి వక్రత దోషం వచ్చింది, రివర్సల్ రిజల్ట్ కదా. ఫ్యామిలీ హెల్త్, ఇవి మదర్ హెల్త్ ఇట్టా చెప్పను, కానీ మీకు వర్క్ పరంగా అంటే మీ ఫాదర్దే తీసుకోండి. ఆ వయసుకి 2004-05 ఇంతకు ముందు కన్నా కంపారిటివ్లీ ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ స్టెప్ అనేది ప్రస్తుతానికి తీసుకుంది. కనిపించిందా? 4 నుంచి 6, 7 వరకు, 6 వరకు 7 వరకు పనిచేసింది. తర్వాత ఈ 6 అక్టోబర్ 7 అక్టోబర్ చూడండి, మళ్ళీ రాహుభుక్తి వచ్చింది. రాహు స్టార్లో గ్రహాలు లేవు కదా, రాహు స్టార్లో మార్స్ రాహుని ఫాలో అవుతున్నాడు, క్రిటికల్ కాంబినేషన్. వీనస్ ఈజ్ ఆల్సో ఇన్ ద సేమ్ స్టార్ ఆఫ్ మార్స్ స్టార్. సో ట్విస్ట్ అండ్ టర్న్ రిజల్ట్ 10th హౌస్ స్క్వేర్, మళ్ళీ వీనస్ జరుగుతుంది. కాబట్టి మళ్ళీ
డ్రాప్ అవుతా ఉంది. అంటే ఎక్స్పెక్టెడ్ ప్రోగ్రెస్ డ్రాప్ అయింది ఇక్కడ మళ్ళీ 2007 అంటే ఒక 2 ఏళ్ళు బాగుంది. మీ ఫాదర్ ఉద్యోగమో, ఆపర్చునిటీయో, మనీయో, ఫైనాన్షియల్ సపోర్టో ఏదో ఒకటి దొరికాయి. తర్వాత 2007 దగ్గర నుంచి మనం కొంచెం డ్రాప్ చెప్పాలి. 7, 8, ఈ 9, 10, ఈ 7 నుంచి 10 ఆ రాహుభుక్తి బాగా చేసింది అనమాట. పనిచేసాయా, ఏమేం జరిగాయి, నెగిటివ్గా జరిగాయా లేదు పాజిటివ్గా జరిగిందంటారా? చదువు ఎలా ఉంది? లేదు సార్, లేదు. 2007 నుంచి అంటే ఫైనాన్షియల్ గా కొంచెం స్ట్రగుల్ పడినా, కానీ నాన్నగారికి జాబ్ పరంగా అయితే ఫుల్ మినిస్ట్రీస్ లో పనిచేయడం ఇవన్నీ పీక్స్ లోకి వెళ్ళిపోయి నాన్నగారికి. ఓకే, అది బాగుంది. మరి ఇటు సైడ్ ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఎందుకు పడుతా ఉంది మరి అక్కడ? ఫైనాన్షియల్ గా అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు వచ్చిన డబ్బులు వచ్చినట్టే ఖర్చు అయిపోవడం ఈ టైప్ లో, మరి ఆ అంటే టైప్ లో అన్నమాట. స్టెబిలిటీగా వెళ్ళలేదు. అర్థమైందా? వర్క్ ఇప్పుడు నేనేం చెప్తా ఉంటానంటే, నాకు 20 లక్షల ఆదాయం అండి నెలకి, కానీ నాకు 2,000 మిగులుతున్నాయి అంటే అప్పుడు నువ్వు పని చేసినట్టు ఎట్ట అవుద్ది? అంతేనా కదా? రెస్పాన్సిబిలిటీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, స్క్వేర్ జరుగుతుంది కాబట్టి అనుకున్నంత ప్రోగ్రెస్ సైడ్ కి మూవ్ చేయట్లేదు. దాని అర్థం అది. అర్థమైందా? ఓకే, దీని తర్వాత 10 గురుభుక్తి జరుగుతోంది. బుధుడు స్ట్రైట్ అయ్యాడు, బాగున్నాడు. షష్టాధిపతి వ్యయాధిపతిని ఫాలో అవుతున్నాడు. వ్యయాధిపతి ఎగ్జాల్ట్ అయ్యాడు. ఇప్పుడు మనము బ్రేక్ ఈవెన్ చెప్పుకోవాలన్నమాట. 2009 నుంచి 11 వరకు ఇప్పుడు దాటింది కాబట్టి ఇంతకుముందు మీరు చదివే చదువు కన్నా, ఇంతకుముందు మీరు చేసే దానికన్నా కంపారిటివ్లీ నేను బెటర్ ప్రోగ్రెస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒక 1 ఇయర్ పాటు అన్నా. తర్వాత మళ్ళీ అబ్స్ట్రకల్ వదిలిపెట్టట్లేదుగా, సరే. కానీ ఇప్పుడు 9, 10, 11లో ఎంతో కొంత ఉన్నదానిలో ప్రోగ్రెస్ అవుతుంది. ఇప్పుడు ఇంతకుముందు ఖర్చు అయిపోయినాయి అన్న సిచ్యువేషన్ నుంచి ఎంతో కొంత సేవ్ చేసుకున్నాం, ఇల్లు కట్టుకున్నాం లాగా కొంత అవకాశాన్ని ఇవ్వాలన్నమాట. ఒక 2 ఏళ్ల పాటు ఇచ్చిందా? ఇచ్చింది సార్. ఏమైంది? చదువు బాగా వచ్చిందా? ఫైనాన్షియల్ గా కొంత కంఫర్టబుల్ అంటే ఫైనాన్షియల్ గా అంటే ఒక ఇల్లు కట్టుకోవడం అనేది జరిగింది మంచిగా. అంటే ఇల్లు కట్టుకున్నాం అంటే మనకి స్కోప్, విజన్, ఫైనాన్షియల్ గా సపోర్ట్ దొరికింది కాబట్టి ముందు పోయింది. ఓకే, తర్వాత 11, 12 మీకు 10th అయిపోయి ఇక్కడ ఉంటారు కదా, ఆ టైంలో ఎడ్యుకేషన్ చూడండి. ఇక్కడ అంత బాగానే అనిపిస్తుంది కానీ అవుట్పుట్ లేదు. అంటే ఏంటిది? అనుకున్నంత స్థాయిలో ప్రోగ్రెస్ జరగట్లేదు అనమాట. ట్విస్ట్ అండ్ టర్న్ జరుగుతూ ఉంది. అంటే ఈ చదువు సరిపోదు, మళ్ళీ ఒక కోర్స్ చేయాలాగా అక్కడ కొంచెం ట్విస్ట్ అవుతా ఉంది అనమాట. సాటిస్ఫాక్టరీగా మళ్ళీ ముందు పోలే. కనిపించిందా లేదా? అవును సార్, అసలు ఇంటర్ నాకు సరిగా అవ్వలేదు. ఓకే, తర్వాత మళ్ళీ ముందుకు పోదాం. నో ఆస్పెక్ట్ నథింగ్, సెల్ఫ్ ఎఫర్ట్గా. ఓకే, చాలా బ్యాడ్ ఆస్పెక్ట్స్ దాటేసాయి కాబట్టి ఇప్పుడు అప్పుడే నెగిటివ్ ఆస్పెక్ట్స్ లేవు కాబట్టి చాలా కాలం మళ్ళీ పైకి వెళ్ళేదానికి అవకాశం ఇస్తుంది చార్ట్. అర్థమైందా? వీనస్, మార్స్ వల్ల చాలా వరకు సేవ్ అవుతాడు ఎంతో కొంత. 14లో కొంచెం మళ్ళీ మీరు పికప్ అవుతారండి. మీకు ఏమైనా బ్యాక్లాగ్స్ ఉన్నా మీరు మళ్ళీ ముందుకు పోతారు, మీరు చేసుకుంటారు. గుడ్ అని చెప్తాను అనమాట. ఓకే, 14, 15 పర్లేదు, 16 పర్లేదు. ఇదిగో 17లో మళ్ళీ మీకు ఎంతో కొంత స్టెప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ దొరుకుతా ఉంది. ప్రోగ్రెసివ్ మార్స్ 10,000 ట్రైన్ ఇస్తున్నాడు. సో కాబట్టి ఇంప్రూవ్మెంట్ చెప్తా. వచ్చినట్టు అనిపించిందా లేదా? అవును సార్, అనిపించింది. 17 డిసెంబర్ తర్వాత ఉద్యోగమా ఏంటది? ఉద్యోగం వచ్చినప్పుడు. ఓకే, గుడ్. ఈ మాన్యువల్ టెస్టింగ్ జాబా? లేదు సార్, నేను ఐటీ సపోర్ట్, అంటే సేమ్ కంపెనీ, బట్ రోల్ డిఫరెంట్ మారిపోయింది. బాగానే ఉందని చెప్తాను, మీకు సాటిస్ఫాక్టరీగా ఉందని చెప్తాను. ఓకే, అక్కడ మిక్స్డ్ ఆస్పెక్ట్స్ ఉన్నా కూడా బట్ లాగుద్ది. ఎక్కువ కాలం అలా కంటిన్యూ అవ్వడానికి అవకాశం ఇస్తుంది. ఇంకో 4 ఏళ్ల పాటు బ్రేకులు లేకుండా తీసుకెళ్దాం. 19, 20, 21. ఓకే, ముందుకు పోతా ఉంది, ఆపట్లేదు. ఓకే, 22. ఓకే, 23 వరకు. ఓకే, ఈ 24 అక్టోబర్కి తగ్గించుకోండి ఒక 5-6 నెలలు. అంటే 24 ఇప్పుడు వీనస్ భుక్తి జరుగుతూ ఉంది. 24 ఫిబ్రవరి నుంచి సన్ దశ జరిగింది. సన్ పర్వాలేదు, బాగానే పనిచేశాడు. అంటే ఉద్యోగం కానీ శాలరీ కానీ పర్వాలేదు, సాటిస్ఫాక్టరీగానే ఉన్నాయన్నమాట. ఎంత ప్యాకేజ్ ఉంది ఇప్పుడు? ఇప్పుడు సార్ 10. అక్కడ కూడా బాగానే మీకు మీకు కంఫర్టబుల్గా పర్లేదు. నేను కష్టపడేదానికి ఉన్నదానికి బాగానే వస్తుంది అన్న ఫీలింగ్ ఉంటుంది. 2024 జూన్ ఆ టైంలో, అది ఫిబ్రవరి దాటినాక మళ్ళీ సరిగ్గా వెళ్ళట్లేదు. 10th హౌస్ ట్రైన్ మూన్ జరుగుతోంది కాబట్టి వర్క్ అబ్స్ట్రకల్ అవ్వడం కానీ, లేదంటే పెళ్ళి అయింది అన్నారుగా, పెళ్ళి ఇక్కడే అయిందా ఏంది? అవును, ఫెబ్లో అయిందా? ఓకే ఓకే, కొంచెం బాగాలేదు కదా. అర్థమైందా? మానసిక సమస్యలు, ఎమోషనల్ రిలేషన్షిప్, ఇవన్నీ. మూను చంద్రుడు అంటే ఏంటిది? మెంటల్లీ మ్యాడ్ అనమాట. అంటే ఒక మాట మీద వాళ్ళు కాన్స్టెంట్గా ఒక నిమిషం కావాలని, ఒక నిమిషం వద్దని రిలేషన్షిప్ ఇలా రకరకాలుగా మారుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మీకు సంవత్సరానికి 10 లక్షలు అనుకో, 2 సంవత్సరాలకి 20 లక్షలు అనుకో, అట్లా డ్యామేజ్ చేస్తుందన్నమాట. మీకు ఫైనాన్షియల్గా డ్యామేజ్ చేయకపోతే ఎమోషనల్గా డ్యామేజ్ చేస్తుంది. సో కాబట్టి హార్మోనియస్గా పిల్లలు ఏమి ముందుకు పోలే కదా.
లేదు సార్, లేదు. సో మీకు వర్క్ ఉన్నా ఉపయోగం లేదు, మానసికంగా సంతృప్తి లేదు. ఇప్పుడు కొత్తగా పెళ్ళైనప్పుడు హ్యాపీగా ఉండాలి కదా, ఏమీ లేదు. అది అర్థమైందా? 10th హౌస్ ట్రైన్ సాగుతుంది కాబట్టి 24, 25 సరిగ్గా లేదని చెప్తా. నాట్ అప్ టు ది మార్క్. పనిచేసింది కదా, మీరు చెప్పిందే జరుగుతూ ఉంది. అవును, అవును, అవును. ఓకే. దాని తర్వాత 25 అక్టోబర్ నుంచి వర్క్ పరంగా, అంటే ఈ మ్యారేజ్ ఇది వదిలిపెట్టేసేయండి, ఇది పక్క పెట్టండి. మీకు వర్క్ పరంగా మీరు కొంత ఇంప్రూవ్మెంట్ స్టెప్లో మీరు కొత్తవి నేర్చుకోవడమో ఏదో ఒకటి అవకాశం దొరుకుద్దని చెప్తా. ఎందుకంటే ప్రోగ్రెసివ్ మార్క్స్ బాగున్నాడంటే మీరు కొంచెం ఫ్రీ అయ్యారు. ఇది ఇట్లా ఉన్నదా, మీరు మళ్ళీ మీ వర్క్లో మీరు ఫోకస్ చేసుకోవడం, మీరు మళ్ళా సిన్సియర్ స్టూడెంట్ లాగా ముందుకెళ్ళడం పనిచేస్తుంది అనమాట. పనిచేసిందా? అంటే నేను ఆటోమేషన్ నేర్చుకుంటున్నాను అంటే ఉపయోగపడుతుంది. మీరు స్టేబుల్ గా మీరు పని చేస్తున్నారని చెప్తాను, బ్యాలెన్స్డ్ గా ఉన్నారని చెప్తాను. ఓకే. 24, 25 మదర్ హెల్త్ ఏమీ ప్రాబ్లం కాలేదు కదా? లేదు సార్, మదర్ హెల్త్ 24 కంటే ముందు వచ్చింది, 22 ఆ టైంలో వచ్చింది. ఏమొచ్చింది? అంటే కొంచెం క్యాన్సర్ టైప్ అన్నారు, బట్ లక్కీలీ అది క్యాన్సర్ కాలేదు. వాటర్ వల్ల ఇష్యూ వచ్చింది. ఎక్కడ వాటర్? అది అంటే మన ఆంధ్ర వెళ్ళాము. అది కాదండి, బాడీలో ఏ పార్ట్ లో వాటర్ అని అడుగుతున్నా. అదా వాటర్ ఇష్యూ వల్ల ఈ ఓకే, మనం తాగే నీళ్ల వల్ల అలా వచ్చింది అంతేనా? ఓకే, రైట్ అండి. సరే అండి, సరే. 24, 25 బాగాలేదు. సో కాబట్టి ఎనర్జీ ఎక్కడికి పోతా ఉంది చూస్తానా, దీనిలోనే పోయింది. 26 ఇప్పుడు సెటిల్ డౌన్ అవ్వలేదు అంటున్నారు మీరు చెప్పేదాన్ని బట్టి అయితే. ఇప్పుడు 25 అక్టోబర్ నుంచి కూడా మీరు సార్ట్ అవ్వలేదు. మరి ఇప్పుడు కలిసే ఉంటున్నారంటే మరి పక్క రూమ్లో అటు సైడ్ ఇటు సైడ్ తిరిగి పడుకోవడం అట్లనా పరిస్థితి? అంతే. ఓకే. ఇప్పుడు మరి వద్దన్న ఒక దగ్గర అంటే వేరే వేరే రూముల్లోనా మీరు చెప్పేది ఏంటిది? అంటే తను మంచం మీద పడుకుంటే నేను కింద పడుకోవడం. అదే దూరంగా ఉంటున్నారు, అర్థమైంది. మరి ఇప్పుడు నచ్చలేదన్నప్పుడు మరి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా? అదే ప్రాసెస్ లో కూడా ఉన్నారు సార్ ప్రస్తుతానికి. ఆవిడ ఉన్నారా? మీరేం చెప్తారు? వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారు? వాళ్ళ పేరెంట్స్ వద్దంటున్నారు, ఉండమంటున్నారు, అక్కడే ఉండమంటున్నారు ఏదేమైనా. కానీ తనకి ఇష్టం లేదు, బేసిక్గా ఇష్టం లేదు. ఓకే, సరే ఆగుదాము. ఇప్పటిదాకా నేను చెప్పింది 10కి ఒక 3 మార్కులు 4 మార్కులు వచ్చాయా, ఒక 8 దాటి పాస్ అయ్యా, 8 తక్కువ వస్తే ఫెయిల్ అయినట్టు కాబట్టి 9 వచ్చి పాస్ అయ్యాం, రిలేటబుల్ గా వచ్చాయి. ఓకే. మదర్ హోమ్ మేకర్. ఎంతమంది మీరు అన్నదమ్ములు, చెల్లెలు? నాకు చెల్లి ఉంది సార్. ఓకే. తను మ్యారీడా? లేదు సార్. ఓకే, రైట్. సరే, మీ ఏం కావాలంటది? అసలు మ్యారేజ్ అనే వద్దు, మ్యారిటల్ లైఫ్ అనేది ఇంట్రెస్ట్ లేదా తనకి? లేదనంటే అసలు ఏమి నచ్చట్లేదు తనకి? అంటే ప్రస్తుతానికి అసలు ఈ మ్యారేజ్ అనేది తనకి ఇష్టం లేదు. ఈ మ్యారేజ్ ఇష్టం లేదా, అసలు మ్యారేజ్ ఇష్టం లేదా? అది చెప్పట్లేదు, కానీ మామూలుగా నాతో మ్యారేజ్ అనేది ఇష్టం లేదు. ఫోర్స్ఫుల్ గా ఈ రిలేషన్ లోకి వచ్చాను అని తను అంటుంది, అంతే. అంతకుముందు ఏమన్నా లవ్ చేసిందంట? మరి లేదు, అట్లేం లేదు. మరి ఏమి చేంజ్ చేసుకోవాలి అనేది ఏమన్నా అడిగారా మరి మీరు? అది కూడా అడిగాను. అడిగే తర్వాత రిప్లై అనేది లేదు. నీలో అంటే నేను బాధపడదలుచుకోలేదు అని చెప్పేసి తను సైడ్ అయిపోతాను అని చెప్తూనే నేను మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసి అని అంటుంది. నేను అంటే లైక్ బాధపడుతున్నాను, కానీ తనకి ఇంక మరి అంత తన బాధ కూడా నేను అసలు ఇంకెంత బాధపడతాం అన్న దాంట్లో నేను ఆల్మోస్ట్ ఆ సిచ్యువేషన్కి వచ్చేసాను. సరే, ఇప్పుడు దశ కూడా చంద్ర దశ జరుగుతోంది. అవును సార్. ఇప్పుడు చంద్రుడు ఎవరు? దశమాధిపతి, అవునా? అవును. తర్వాత 6వ భావంలో ఉన్న కేతు యొక్క నక్షత్రంలో ఉన్నాడు. 6, 10 ఆపరేట్ చేస్తున్నాడు. అంటే సరిగ్గా అనుకూలంగా ఆపరేషన్ తీసుకురావట్లేదు ఆయన, అర్థమైందా? సో రెండో చార్టు ప్రశ్న, దాన్ని బట్టే మనం తేల్చాలి. కానీ ఇది సాల్వ్ అయ్యేది ఉంటే ఈ పాటికే మరి సాల్వ్ కాలేదు అంటున్నారు కాబట్టి మీరిద్దరు మాట్లాడుకుని డిసైడ్ చేసుకోవాలి. ఓకే. తర్వాత నెక్స్ట్ టైం లైన్. ఇప్పుడు సెల్ఫ్ ఎఫర్ట్ మోడ్లో పోతా ఉంది. కెరియర్ పరంగా ఆపర్చునిటీస్ ఉంటాయి, కానీ స్లోగా స్టెప్ బై స్టెప్ అనమాట. మళ్ళీ అవకాశం వచ్చే దాన్ని బట్టి చెప్తా. ఇప్పుడు 10th హౌస్ ఆ మూన్కి ట్రైన్ ఇచ్చిన తర్వాత రెక్టిఫికేషన్ అనేది ఇంకా అసలు ఇక్కడ ఎక్కడ లేదు, అసలు ఎక్కడో ఉంది దూరంలో. ఓకే. కానీ ఇప్పుడు మళ్ళీ వేరే ఆస్పెక్ట్ కూడా ఏం లేదు. ఒక వీనస్ అందుకోవాలన్నమాట, అప్పుడు లేస్తుంది. అప్పుడు దాకా కష్టపడాలి.
ఇదిగోండి మీకు మళ్ళీ వీనస్ ఇచ్చేది 2030లో ఇస్తోంది సాటర్న్ బుక్ వచ్చినప్పుడు. సాటర్న్ స్టార్లర్ గురువు సెకండ్లో ఉన్నాడు, అక్కడ గురువు ద్వితీయానికి కనెక్ట్ అయ్యాడు. 6-10 ఆపరేట్ అవుతుంది కదా, ఉద్యోగానికి వీటికి బాగుంటుంది. వీటికి ఇక్కడ లిఫ్ట్ పికప్ పాయింట్. ఇప్పుడు మీరు చేస్తూ వెళ్ళండి 29 ఆ ప్రాంతం దాటాక, అర్థమైందా? 29-30 దగ్గర ఇంప్రూవ్మెంట్ చెప్పాలి, అక్కడ దాకా పోతా ఉన్నది. గురుభుక్తి కొంతవరకు బెటర్, ఎందుకంటే గురువు యొక్క స్టార్ లార్డ్ బుధుడు వ్యయాధిపతి యొక్క నక్షత్రంలో ఉన్నాడు కదా, షష్టాధిపతి అయ్యాడు కదా, 2-12 కదా. కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్ ఆపర్చునిటీ మీకు ఎప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గానే, వెల్త్ కానీ ఏదైనా కానీ అన్ఎక్స్పెక్టెడ్ గానే జరుగుతూ వచ్చింది. ఓకే, సరే, ఇది సంగతి. దాని తర్వాత ఇక్కడ ఇంప్రూవ్ అయింది. తర్వాత కూడా బ్యాడ్ ఆస్పెక్ట్, చిన్న బ్యాడ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. సన్ కంజంక్షన్ మార్స్, మళ్ళీ మార్స్ కూడా బాగానే వెళ్తున్నాడు. మార్స్ కూడా స్టార్ లార్డ్ బాగున్నాడు కదా. దాని తర్వాత మళ్ళీ డిఫికల్టీ ఆస్పెక్ట్ అంటే 10th హౌస్ అపోజిషన్ సాటర్న్ ఏమి చేయదు, అది రివర్సల్ ఆస్పెక్ట్, అది కూడా గుడ్. ఆ మార్స్ వీనస్కి సెక్స్ అదే 40 దగ్గర మళ్ళీ అక్కడ మనం చూసాం అనమాట. సరే అండి, మీ కెరియర్ ముందుకు వెళ్తుందండి మ్యాటర్. అది గురుభుక్తి అంటే ఇప్పుడు 29-30 దగ్గర నుంచి ముందుకు వెళ్తుంది. మధ్యలో చిన్నవి వస్తాయి కానీ బట్ స్టిల్ యూ విల్ ఓవర్కమ్, అది కంక్లూషన్. అర్థమైందా? ఎస్. ఓకే సార్. ఎలా అనిపించింది ఓవరాల్ అనాలిసిస్? బాగానే అనిపించింది సార్, సాటిస్ఫాక్షన్ ఉంది. అంటే కొంచెం ఇప్పటికైనా రిలీఫ్ వస్తున్నది, ఒక ఆనందం అంతే. అవును, మెల్లమెల్లగా ఎదుగుతారు. వీనస్ వచ్చినప్పుడు 29లో అవుతుంది. అప్పటిదాకా మీరు మెల్లమెల్లగా వెళ్ళడానికి, అంటే ఫస్ట్ ఇక్కడ ఇప్పుడు పరిస్థితి ఎట్టా ఉందనంటే అందరిది కూడా, మీ ఒక్కడదే కాదు, జాబ్ గ్రోత్ కన్నా ఫస్ట్ ఉన్న జాబ్ కాపాడుకోవాలనే సిచ్యువేషన్ లో ఉంది కదా. అవును, ప్రస్తుతం అందరి సిచ్యువేషన్ అలాగే జాబ్ మార్కెట్ అలా ఉంది కాబట్టి లే ఆఫ్స్ అవుతున్నాయి కాబట్టి అది పరిస్థితి. కానీ ఏమి పర్వాలేదు, దశమాధిపతికి వక్రత్వం వచ్చింది కాబట్టి యూ విల్ ఫైండ్ ఆపర్చునిటీ ఆల్ ది టైం. లేదు అనేది ఉండదు. ఇప్పుడు ఏ రాసినా కానీ మీరు బగ్గలు దొరకబట్టాలి కదా, ఫ్లో ఎలా వెళ్తుంది అనేది ఉంటుంది కదా, ఎంత ఆటోమైజేషన్ ఉన్నా కూడా. డీబగ్గింగ్ కూడా అదే చేస్తుంది, బట్ మీరు ఇంకా మల్టిపుల్ స్ట్రీమ్స్ని ఎక్స్ప్లోర్ చేయాలి. ఈ క్లౌడ్ ఇంజనీరింగ్, ఇప్పుడు మొత్తం అంతా చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద వర్క్ దొరుకుతుంది కదా. అవును, అప్పుడు మార్స్ వీనస్ కెమికల్ కాంబినేషన్ కాబట్టి యాక్చువల్ గా నాకు డేటా అనలిస్ట్ ఆ టైప్ లో ఇప్పుడు స్నోఫ్లేక్ అవి యూస్ చేసి డేటా ఆ వైపు కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనేది ఉంది. సో ఆ టైప్ కూడా అంటే మా ఆఫీస్ లోనే ఉన్నాయి క్లయింట్స్, అంటే మా క్లయింట్ దగ్గర ఉన్నాయి. ఓకే, సో ఆ టైప్ నుండి నేను ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటున్నాను. స్నోఫ్లేక్ ఏం చేస్తుంది? క్లయింట్ డేటాని మనం అనలైజ్ చేయడానికి, డేటా అనలైజేషన్ మొత్తం డేటా అనలైజేషన్. ఇప్పుడు మనకి ఎక్సెల్ లో మనకి దాన్ని ఏమంటారు, మనం ఇప్పుడు ఎక్సెల్ లో డేటా అనలైజ్ చేస్తాం కదా, టేబుల్స్ ఇవన్నీ. అవునవును, సేమ్ అలాగే స్నోఫ్లేక్ డేటాబేస్. అంటే చాలా టీమ్స్ డేటాబేస్ అన్ని కలిసి ఒక దగ్గర సెంట్రలైజ్డ్ డేటాబేస్ ని అనలైజ్ చేయడానికి. ఓకే, డేటాబేస్ కి ఎంతలాగా సపోర్ట్ ఉంది మీకు? టూల్ వాడి చేసుకోవడానికి బాగానే ఉంది, ఎందుకంటే తృతీయాధిపతి జూపిటర్ ఉన్నాడు కదా. ఓకే, నేను స్టార్టింగ్ నుంచి ఆ డేటాబేస్ మీదే మొత్తం సపోర్ట్, టెస్టింగ్ ఇవన్నీ బ్యాక్ ఎండ్. ఓకే, డేటా మీదనే ఇది టెస్టింగ్ నడుస్తా ఉంది మొత్తం అంతా డేటా మీద. ఓకే, గురువు ఉన్నాడు బుధ నక్షత్రంలో, బుధుడు ఎగ్జాల్ట్ అయ్యాడు కాబట్టి పర్వాలేదు. అదే అప్లికేషన్ వాడుతూ మీరు చేసుకోవచ్చు అనమాట. అది సేల్స్ ఫోర్స్ అవ్వచ్చు, స్నోఫ్లేక్ అవ్వచ్చు, మీరు అన్నది ఏదైనా అవ్వచ్చు. సరే, మరి ఇంకా దట్స్ ఆల్. అంతే సార్. రిలేషన్షిప్ ఇది కాదు, ఇప్పుడు మూన్ దశ జరుగుతా ఉంది, మూన్ కి ఇన్వర్టెడ్ రిజల్ట్స్ ఉన్నాయి, ఎక్స్పెక్టెడ్ గా లేదు. అర్థమైందా? అందులోనూ కేతు 7వ భావంలో సరిగ్గా లేడు అనమాట, 6వ భావంలో ఉన్నాడు. అది ఒక డిసడ్వాంటేజ్, పెళ్లి జరిగినప్పుడు ఒక డిసడ్వాంటేజ్. మల్టిపుల్ థింగ్స్ అనమాట, మల్టిపుల్ థింగ్స్ ట్రిగర్ అవుతున్నాయి. ఇదని కాదు, ఇంకోటైనా కూడా మరి ఉంటుంది. అర్థమైందా? కాబట్టి ఉన్నదాన్ని స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి, ఇక మిగిలింది దేవుని దయ. ఓకే, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోగానే ఇంకో పెళ్లి చేయడానికి రెడీగా ఉండరు కదా. అంతే కదా సార్, అంతే కదా. అంతే. అందులోనూ మనకి దశ బాగోనప్పుడు ఎక్కడ వేసినా మన విస్తరాకులో మరి అదే ఉంటుంది పరిస్థితి. కాబట్టి స్టార్ట్ చేయడానికి మనం ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయనేది మాట్లాడదాం. అన్ని వీడియోలోనే మాట్లాడలేం కాబట్టి అది ప్రాబ్లం. సరే, మరి ఆల్ ది బెస్ట్ మరి. ఓకే, థ్యాంక్ యూ.